హనుమంతుడు భక్తి ద్వారా అమరత్వం. పవిత్ర పర్వత శిఖరంపై అంజనాదేవి ఒక కుమారుడి కోసం శివుడిని ప్రార్థించింది. వాయుదేవుడు ఆమె ప్రార్థనలను విని శివుని దివ్యశక్తిని ఆమెకు చేరవేశాడు. ఉదయసూర్యునిలా ప్రకాశిస్తున్న ఒక బాలుడు జన్మించాడు. వారు అతనికి ఆంజనేయుడు అని పేరు పెట్టారు. అంజన కుమారుడు వాయుదేవుని ఆశీర్వాదంతో జన్మించినవాడు. ఆ బాలుడు హనుమంతుడు అపారమైన శక్తితో నిండి ఉన్నాడు. ఒక ఉదయం ఉదయిస్తున్న సూర్యుడిని చూసి దానిని పండిన రసవంతమైన పండుగా భావించాడు. ఒక గొప్ప గంతుతో అతను ఆకాశం వైపు ఎగిరాడు. అతని దివ్యశక్తి ప్రదర్శించబడింది. దేవతలు అతని అమాయకమైన చిలిపి చేష్టను చూసి ఆశ్చర్యపోయారు మరియు ఆందోళన చెందారు. సంవత్సరాల తరువాత కిష్కింద అడవులలో హనుమంతుడు ఇద్దరు గొప్ప రాకుమారులను రాముడు మరియు లక్ష్మణుడిని కలిశాడు. హనుమంతుడు రాముడిని చూసినప్పుడు అతని హృదయం అతను ఎన్నడూ అనుభవించని అపారమైన భక్తిభావనతో నిండిపోయింది. అతను తన శాశ్వత ప్రభువును గుర్తించి నమస్కరించాడు. ప్రభూ, నేను మీ వినయపూర్వక సేవకుడిని అని అతను భావోద్వేగంతో అన్నాడు. ఆ క్షణం నుండి హనుమంతుని జీవితానికి ఒకే ఒక లక్ష్యం ఏర్పడింది: రామునికి సేవ చేయడం. అతను రఘువంశానికి అత్యంత విశ్వసనీయమైన మరియు శక్తివంతమైన భక్తుడయ్యాడు. అతని బలమిక చిలిపి పనులకు కాదు, రామునిపై ఉన్న స్వచ్ఛమైన ప్రేమతో నిండిన ధర్మం కోసం. జై శ్రీరామ్ అనే జపం అతని శ్వాసగా మారింది. అపహరణకు గురైన సీతను కనుగొనడానికి హనుమంతుడు మహేంద్ర పర్వతంపై నిలబడ్డాడు. రాముని నామాన్ని జపిస్తూ అతను భారీ ఆకారంలోకి పెరిగాడు. భూమిని కదిలించే గర్జనతో అతను విశాలమైన సముద్రాన్ని దాటి లంకవైపు దూకాడు. అతని భక్తికి గౌరవంగా సముద్ర జలాలు దారి ఇచ్చాయి.